లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయం. మీరు కన్యా లగ్నం కానీ కన్యా రాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు. అవేమిటంటే, సృజనాత్మకమైన కళ అనేది మీకుంటుంది. నమ్రత వినయంగా ఉంటారు. నమ్రత వినయం కలిగి ఉంటారు. సిగ్గరి అంటారంటే సాధారణంగా బయటకు రానివారు. విశ్లేషణ మరియు సంపూర్ణమైన వివరాలు అనేవి ఉంటాయి. స్థిరమైన పనులు చేసేవారుగా ఉంటారు. సరి అయిన నిర్ణయాలు తీసుకోగలిగి వీరు ఉంటారు. అవసరమైతేనే కఠినంగా ఉంటారు. ఆదరణ ప్రేమ చూపించేవారై ఉంటారు. అతిగా విమర్శించే వారుగా కూడా ఉంటారు. ఆడంబరాలు ఇష్టం లేని వారుగా ఉంటారు. అంటే సింపుల్గా ఉంటారు. అంటే ఈ కన్యా రాశిని 14 సంవత్సరాల స్త్రీగా వర్ణించారంటే పూర్వజన్మలో జగన్మాత శాపవశాన ఈ భూలోకంలో ఉద్భవించింది అని చెప్తారంటే కన్యారాశి వారి యొక్క లక్షణాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. అంటే తమ యొక్క పూర్వజన్మలో చేసిన దోషాలన్నింటినీ పోగొట్టుకొని మోక్ష మార్గానికి వెళ్ళడానికి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కన్యరాశిలో జన్మించి ముక్తి మార్గాన్ని వీరందరూ కూడా పొందుతారు. ఆడంబరాలు ఇష్టం లేని వారు అయితే వీరందరూ కూడా ఈ కన్యారాశి వారే అని మనం చెప్పొచ్చు. కన్యా లగ్న జాతకులకు సప్తమాధిపతి గురుడు, లగ్నాధిపతి బుధుడు, కలత్రకారకుడు ఎవరు శుక్రుని బలం అవసరం. అంటే అన్ని జాతకులకు అన్ని లగ్నాల వారికి శుక్రుడి యొక్క బలం చాలా అవసరం. అదేవిధంగా పురుషులకైతే శుక్రుని బలం, అదే స్త్రీలకైతే కుజుడు యొక్క వివాహకారకుడు. స్త్రీలకు వివాహకారకుడు ఎవరంటే కుజుడు. వివాహకారకునిగా చెప్పడంతో కుజుడిని కూడా ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది. లగ్నము బుధుడు, శుక్రుడు, కుజుడు, సప్తమాధిపతిగా గురుడు. ఇదే విధంగా చంద్రాత్ బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది. కన్యా లగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను మనం పరిశీలిస్తే అవి ఈ విధంగా ఉన్నాయి. బుధ చంద్ర శనులు అష్టమంలో అంటే 8లోను, శుక్రుడు సప్తమ కేంద్రంలోను ఉచ్చస్థితిలోనూ ఉన్నప్పుడు వీరికి అత్తవారి వల్ల ధనలాభం కలిగి ఉంటారు. చంద్ర శుక్రులు సప్తమంలోను, గురుడు లాభంలోను అంటే 11లోను, రవి అష్టమంలో ఉన్న మంచి భార్య, తద్వారా అనుకూలత కలిగి ఉంటారు. శుక్రుడు 4లో, శని సప్తమంలో, కుజుడు లాభంలో ఉన్న జాతకుని భార్య అగ్ని వల్ల మరణించే అవకాశం ఉంది. చంద్ర శుక్రులు సప్తమంలో ఉన్న సుందరమైన భార్యను కలిగి ఉంటారు. శుక్రుడు సప్తమంలో కుజునితో కలిసిన జాతకులు పరస్త్రీ కామకులు అవుతూ ఉంటారు. స్త్రీ జాతకంలో కుజుడు సప్తమంలో భర్తతో విభేదాలు, రవి సప్తమంలో భర్తకు దూరంగా ఉండడం, మిగిలిన పాపగ్రహాలు సప్తమంలో వైధవ్యాన్ని కలిగిస్తాయి. శని చంద్రులు లగ్నంలో అంటే కన్యా లగ్నంలో, రవి సప్తమంలో ఉన్న వివాహం అనేది చిరాకుగా ఉంటుంది. అంటే వివాహం అయిన తర్వాత
గొడవలు ఎక్కువగా అయ్యే అవకాశం వీరికి ఉంది. శని 12లో, రవి 2లో ఉండి బుధుడు బలహీనంగా ఉన్న ఆ విధంగా ఉంటే అంటే వివాహం అనేది జరగదు. అంటే కన్యా లగ్నానికి పాప అరగడం అంటే ద్వితీయంలో 2వ స్థానంలో కన్యా ద్వితీయ స్థానంలో రవి ఉండి 12వ స్థానంలో అంటే వెనక శని ఉంటే వీరికి వివాహం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శని సప్తమంలో ఉండగా శుభగ్రహాల దృష్టి పొందకుండా జాతకుల కలత్రం వయస్సు ఎక్కువ ఉన్నవారిలా వీరు కనిపిస్తారు. రవి, శని, శుక్రులు కలిసి ఉండగా గురుడు బలహీనుడైతే అసలు వివాహం అనేది కాదు. రాహువు శుక్రునితో కలిసి మిథున, సింహ, కన్యతులలో ఉన్న వివాహం ఆలస్యం లేదా వైవాహిక జీవితం నిస్సారంగా ఉండడం అనేది జరుగుతుంది. శుక్రుడు మరో వక్రస్థితిలో ఉన్న గ్రహంతో కలిసి ద్వితీయంలో ఉన్న జాతకులకు వివాహంలో అవరోధాలు అనేవి ఏర్పడతాయి. చంద్రుడు 12లో, శుక్రుడు శనితో కలిసి 2లో, రాహు 4లో భార్య మరియు సంతాన వియోగం అనేది కలుగుతుంది. స్త్రీ జాతకంలో శుక్రుడు రాహుతో కలిసి 2లో ఉన్న వ్యభిచార గుణం కలిగినది అవుతుంది. స్త్రీ జాతకంలో గురు, బుధ, శుక్ర, కుజులు బలయుతులైన అంటే బలంగా ఉన్న ఆ స్త్రీ కీర్తి కలిగినది, మంచి చరిత్ర కలిగినది అవుతుంది. స్త్రీ జాతకంలో చంద్రుడు లగ్నంలో ఉన్న కుటుంబ సౌఖ్యము అనుకూలం అనేది ఉంటుంది. లగ్నంలో బుధుడు, కుజుడు అష్టమంలో ఉన్న ద్విభార్య యోగము అనేది వీరికి ఉంటుంది. గురుడు 2లో కానీ 12లో కానీ ఎక్కడ ఉన్నా అనేక మంది స్త్రీలతో సంబంధాలు కలిగి ఉంటారు. గురునిపై పాపగ్రహాల దృష్టి ఉన్న దుష్ట స్త్రీ సంబంధం అనేది ఉంటుంది. రవి, శనులు సప్తమంలో ఉన్న జాతకుని యొక్క భార్య అల్పజీవి అవుతుందంటే తక్కువ కాలమే జీవిస్తుంది. కన్యా లగ్నము రత్నధారణ కెంపు. కన్యా లగ్నానికి వ్యయాధిపతి రవి, లగ్నాధిపతికి మిత్రుడైనప్పటికీ రవికి సంబంధించిన కెంపును ధరించడం అంత మంచి ఫలితాలను కలిగించదు. రవి దశలో లేదా రవి వల్ల వచ్చే అనిష్ట ఫలితాల నివారణకు స్తోత్ర జపాది నివారణలు పాటించడం అనేది చాలా మంచిది. తర్వాత ముత్యం. కన్యా లగ్నానికి లాభాధిపతి చంద్రుడు, లగ్నాధిపతికి శత్రువు. చంద్రునికి సంబంధించిన ముత్యాన్ని ధరించకపోవడమే వీరికి చాలా మంచిది. చంద్ర మహాదశలో అనిష్ట ఫలితాల నివారణ కంటే దుష్ట ఫలితాల నివారణకు లేదా చంద్రబలాన్ని పొందాలనుకునేవారు దీనికి మారుగా మారేడు వేరును ధరించడం లేదా బిల్వ పత్రాలతో ఈశ్వరుని యొక్క ఆరాధన చేయడం మంచిది. కానీ కన్యా లగ్న స్త్రీలు మాత్రం ముత్యాన్ని ధరించవచ్చు. పగడం. కన్యా లగ్నానికి తృతీయ అష్టమాధిపతి కుజుడు. ఈ లగ్నాధిపతికి ప్రబల శత్రు గ్రహం కావడం, పాపగ్రహాలకు అధిపతి కావడంతో కుజునకు సంబంధించిన పగడాన్ని ధరించడం మంచిది కాదు. స్తోత్ర జపాదులు చేయడం వల్ల కుజదోష పీడలను విశేషంగా తగ్గించుకోవచ్చు. తర్వాత పచ్చ. కన్యా లగ్నానికి లగ్న దశమాధిపతి బుధుడు, యోగకారకుడు. కుటుంబ సౌఖ్యము, మంచి మాట, విద్య, ధనము కోరుకునేవారు బుధునికి సంబంధించిన పచ్చను ధరించవచ్చు. కన్యా లగ్నం వారికి పచ్చ అదృష్టరత్నం అని చెప్పవచ్చు. పుష్యరాగం. కన్యా లగ్నానికి చతుర్థ సప్తమాధిపతి గురుడు. ఈ లగ్నాధిపతికి శత్రుగ్రహమే కాకుండా మారకుడు.
ఉభయ కేంద్రాధిపతి కావడంతో గురుని యొక్క రత్నమైన పుష్యరాగాన్ని ధరించకపోవడమే చాలా మంచిది. మహాదశలు, ఇతర మహాదశలలో అంతర్దశలు వచ్చినప్పుడు ఇతర నివారణ చర్యలు చేపట్టడం అనేది చాలా మంచిది. వజ్రం. కన్యా లగ్నానికి ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు, యోగకారక గ్రహం, లగ్నాధిపతికి అతి మిత్రుడు కావడంతో శుక్రునికి చెప్పబడిన వజ్రాన్ని ధరించవచ్చు. కన్యా లగ్నం వారు తప్పకుండా ధరించవలసిన రత్నం ఏదంటే వజ్రం. దీని జీవరత్నం అని కూడా మనం చెప్పవచ్చు. నీలం. కన్యా లగ్నానికి పంచమ షష్టాధిపతి శని. ఈ లగ్నాధిపతి బుధునితో మిత్రత్వం కారణంగా ఈ నీలాన్ని వీడు ధరించవచ్చు. దీనిని అదృష్టరత్నంగా కూడా చెప్పవచ్చు. వృత్తిపరమైన వ్యవహారాలు, పిత్రార్జితము, జాతక బలము పెరగడానికి నీలాన్ని తప్పకుండా ధరించవచ్చు. గోమేధికం. ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిగిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది. రాహు శని, శుక్ర, బుధ, గురువులతో కలిసి ఉన్నప్పుడు ఈ గోమేధికాన్ని ధరించకపోవడమే మంచిది. మిగిలిన రవిచంద్ర కుజులతో కలిసినప్పుడు రవి మహాదశ వచ్చిన గోమేధికాన్ని ధరించవచ్చు. వైడూర్యం. ఇది కేతుకు చెందిన రత్నం. పైన రాహుకు తెలియజేసిన సూత్రాలనే అన్వయించుకోవలసి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.